చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో 1982లో పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇటు సంక్షేమము అటు అభివృద్ధి వైపు దూసుకెళ్తా ఉంది. అదే బాటలోనే గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో తెలుగు వారికి అందరికీ ఒక పార్టీ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉంది. అటువంటి సమయంలో ఇప్పుడు నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ మినిస్టర్ యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే రాష్ట్ర జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ ఈరోజు నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నన్ను ఎన్నిక చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ నంద్యాల పార్లమెంట్లో పెద్దలు మంత్రివర్యులు ఫరూక్ అన్న గారు, అలాగే మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు సెంట్రల్ మినిస్టర్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారు, అలాగే ఎంపీ గారు, అలాగే అఖిలప్రియ గారు, బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారి అందరి సహాయ సహకారాలతో అందరం కలిసికట్టుగా ఉండి నంద్యాల పార్లమెంట్ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ అన్ని కైవశం చేసుకునేటట్లు అందరినీ కలుపుకోలుతో ఉండి పార్టీ అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. నా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ముఖ్యంగా ఏదైనా మహిళలు అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా అభిమానము, గౌరవము. ఎక్కువ మంది ఎమ్మెల్యే అసెంబ్లీలకు కూడా 21 మంది మహిళలు సీట్లు కేటాయించి ఎన్నుకోవడం జరిగింది ఎమ్మెల్యేలుగా. అలాగే పార్లమెంట్ అభ్యర్థులకైతే కూడా సీట్లు కేటాయించడం జరిగింది. ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మహిళలకి మొట్టమొదటిసారి గౌరవం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. మహిళపై ఎంతో విశ్వాసంతో ఆయన ఈరోజు ఈ పదవులు ఇచ్చారు. కర్నూలు పార్లమెంటు అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ గారికి, అలాగే నంద్యాల పార్లమెంటు అధ్యక్షురాలిగా నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా పైన ఎంతో నమ్మకంతో ఈ పదవులు అప్పగించారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరినీ కలిసికట్టుగా ఉండి పార్టీ అభ్యున్నతికి ఇంకా కృషి చేస్తామని, ఇంకా నా పైన బాధ్యతలు పెరిగాయి. ముందే పాలెం నియోజకవర్గము, ఇది చాలా స్టేట్లోనే పెద్ద నియోజకవర్గము. దాంతోపాటు మళ్ళీ పార్టీ అధ్యక్షురాలుగా నంద్యాల పార్లమెంట్ అంతా కూడా బాగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పదవి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.